హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. డైలీ టాప్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు ఏప్రిల్ 22. ఈరోజు మనకి వరల్డ్ హెల్త్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. నేడు ప్రపంచ దారిద్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు ఏప్రిల్ 22వ తేదీని. సో ఒక తేదీ వార్తల్లో నిలిస్తే దానికి సంబంధించినటువంటి థీమ్ ఏదైనా ఉందా చూసే ప్రయత్నం చేయండి. థీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సంవత్సరం వరల్డ్ ఎర్త్ డే యొక్క థీమ్ ఏంటంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. ఏంటి? అవర్ పవర్ అవర్ ప్లానెట్. థీమ్ ని ఇంగ్లీష్ లోనే గుర్తుపెట్టుకోండి, తెలుగులో నేర్చుకోకండి. వరల్డ్ ఎర్త్ డే 2025 కి సంబంధించి థీమ్ ఏంటి? అవర్ పవర్ అవర్ ప్లానెట్. అయితే ఈ వరల్డ్ ఎర్త్ డేని, ప్రపంచ దారిద్ర్య దినోత్సవాన్ని ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం మనం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 1970వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎప్పుడు? 1970వ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన మొట్టమొదటిసారిగా యుఎస్ఏలో వరల్డ్ ఎర్త్ డేని నిర్వహించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం థీమ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటి నుండి జరుపుతున్నారు అని గుర్తుపెట్టుకోండి. 1970 నుండి జరపడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం నేల క్షీణత కారణంగా సుమారు 3.2 బిలియన్ల మంది దుష్ప్రభావానికి గురవుతున్నారు. ఈ మొత్తం అనేది ప్రపంచంలో 40% ఉందని అంచనా వేసింది. అదేవిధంగా 2022లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 26.8 కోట్ల ప్లాస్టిక్ చెత్త తయారైంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 26.8 కోట్ల ప్లాస్టిక్ చెత్త. ఇది అత్యధికంగా ఏ దేశం నుండి? చైనా నుండి ఉంది. 8.15 crores టన్స్. ఆ తర్వాత మనకి రెండవ స్థానంలో యుఎస్ఏ ఉంది, మూడవ స్థానంలో EU ఉంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.